ఆదరించు ఆదరించు నా ప్రియ యేసు రాజా, ఆదుకో నన్నెప్పుడు నా ప్రియ యేసు రాజా, ఆదుకో నన్నెప్పుడు శరణలో వేదనలో నన్ను వీడి పొలియకు, నన్ను వీడి పొలియకు. యోహాను సువార్త 20వ అధ్యాయము 1 నుంచి మనం 5 వచనాలు చదువుకుంటున్నాము. మీరు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం. జీవగల కృపగల నా ప్రియ పరలోకపు నా తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకునైనా మీరు నడిపించిన మీ నడిపింపు అంతటి కొరకై మీకు స్తోత్రాలు దేవా. ఇప్పుడు కూడానైనా మీరు మా మధ్య ఉండి మమ్మల్ని నడిపిస్తున్న తీరుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా హృదయాలు జ్ఞాపకం చేసుకొని ఇసులో చాటున మరుగుపరిచి మీరు మాట్లాడండి నా ప్రభువా. వివాహ మీరు మాట్లాడితే మా జీవితాలలో మార్పుకరణ తండ్రి, నీ వాక్యం శక్తి కలిగినది, నీ వాక్యం ఆదరిస్తుంది, ధైర్యపరుస్తుంది కదా నా ప్రభువా. దేవా పరిశుద్ధాత్ముడా, మీరు పాపాన్ని నీతిని ఒప్పింప చేసే దేవుడో కనుక మీరు ఏమందరితో మాట్లాడండి. వినవాక్యం సాతాన్ని ఎత్తుకొని పోకుండా మా హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయమని ప్రతి ప్రార్థన యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి సమస్తం పొందుకునే నామం తండ్రి. యోహాను సువార్త 20వ అధ్యాయంలో అక్కడ వ్యక్తి కనబడుతుంది. ఎవరు అంటే మగ్దలేని మరియా. మగ్దలేని మరియా పెందల కడ ఇంకా చీకటిగా ఉన్నప్పుడే సమాధి దగ్గర ఇంకా కొద్దిమంది స్త్రీలు కూడా అనేసి వాక్యం రాయబడింది. మరి వారందరూ కలిసి వచ్చి ఉంటున్నారు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా యోహాను సువార్తలో ఆమెను మాత్రమే ఇక్కడ రాసినట్టుగా మనం చూస్తుంటున్నాం. మరి ఆమె పెందల గడ్డలో లేచి వచ్చి అలా చూస్తూనే ఆ సమాధి యొక్క రాయి దొర్లింపబడిందంట. వెంటనే ఆమె పేతురు దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రేమించినటువంటి శిష్యుని వద్దకు పరిగెత్తుకుని వెళ్ళి యేసుని ఎవరో ఎత్తుకొని వెళ్ళినారని అక్కడ ఆమె వారితో చెప్తుందండి. పేతురు యోహాను ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చినారు. మరి వాళ్ళు చూసినారు కానీ నమ్మలే. మరి ఈ విధంగా ఉంటున్న సమయంలో ఆమె మాత్రం వెళ్ళలేదండి. సమాధి దగ్గరే నిలబడి లోపలికి తొంగి చూస్తూ మరి ఆమె అలా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. మరి ఆమె అట్టుంటప్పుడు ఇద్దరు వ్యక్తులు, అంటే అక్కడ రాయబడినటువంటి మాట ఏదంటే ఇద్దరు దేవదూతలు ఆమెతో అంటున్నారు, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అన్నప్పుడు నా ప్రభువులు ఎవరో ఎత్తుకొని పోయినారు అంటున్నారు. అంటే ఇక్కడ ఆమె అంటున్నటువంటి